టు పత్రిజీ మహిళా ఒక 2 నిమిషాలు మేడం పత్రిజీ మహిళా చైతన్యం గురించి మాట్లాడిన తర్వాత స్టార్ట్ చేయండి మేడం క్లాసు. మేడం పత్రిజీ మహిళా చైతన్యం అనేది 2 సంవత్సరాల క్రితం మన రాజమండ్రి శైలజ మేడంకి వచ్చిన విజన్ ద్వారా ఆవిర్భవించింది మేడం. ఈ పత్రిజీ మహిళా చైతన్యం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పత్రి గారి ఆలోచనల్ని ఆశయాల్ని ఆచరణలో పెట్టించే విధంగా ముందుకు తీసుకువెళ్ళటం. దీనిలో భాగంగానే ప్రతి నెల ఏ ఊరి వాళ్ళు ఆహ్వానిస్తే ఆ ఊరికి పత్రిజీ మహిళా చైతన్యం టీం వెళ్ళి 3 days వర్క్ షాప్ నిర్వహిస్తుంది మేడం. ప్రతిరోజు 10 గంటలు ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశం అంటే పత్రి గారి కాన్సెప్ట్స్ అయిన 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత నియమాలు, వాక్క్షేత్రం వంటి వాటిని కూలంకుషంగా వివరించే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా ప్రాక్టికల్స్ కూడా నిర్వహిస్తున్నారు. కర్మ ప్రక్షాళన, మనం ప్రకృతితో ఎలా అనుసంధానం అవ్వాలి, అలాగే ఆటపాటలతో మన ఆత్మ చైతన్యాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి వంటి వాటితో ఇలా పత్రిజీ మహిళా చైతన్యం విజయవంతంగా 2 సంవత్సరాలు ముగించుకొని 3వ సంవత్సరంలోకి ఎంటర్ అయింది మేడం. ఓకే మేడం, వెల్కమ్ టు పత్రిజీ మహిళా చైతన్యం మా అందరి తరఫున. స్టార్ట్ చేయండి మేడం. మనందరి గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, పత్రి మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనాలండి. అలాగే ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఈ సెషన్ నిర్వహిస్తున్న కొంచెం వాయిస్ చూసుకోండమ్మా. ఓకే ఓకే మేడం, ఒక్క నిమిషం మేడం. అది మనందరి గురువు గారు అనేటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, పత్రి మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనాలు. మహిళా చైతన్య మొత్తానికి ప్రతి ఒక్కరికి అండి, పేరు పేరున తెర ముందు తెర వెనుకల చాలా మంది ఉంటారు. ఎంతో మంది ఉండి సమైక్యత కృషి చేస్తేనే ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ అవుతూ వస్తాయి, అది ఏదైనా సరే. అలాగే మీ అందరికి కూడా చాలా చాలా వందనాలు. జూమ్ సెషన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి. అలాగే నా పేరు అనసూయ, మాది ప్రొద్దుటూరు అండి. మన పత్రి సార్ కాన్సెప్ట్ తీసుకునేది తెలిస్తే మోక్షం, తెలియకపోతే బంధం. ఈ పదము వినడానికి చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ ఏదైనా ఆచరణలోకి వచ్చినప్పుడు బాగా అర్థమవుతుంది కదా. కాబట్టి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎంత గొప్ప పదాలు అసలు. ఆ మాటే తెలిస్తే మోక్షం, తెలియకపోతే బంధం అనేది ఎంత గొప్ప పదాలు. మోక్షం అంటే ఏమిటి అంటే విడుదల. దేని నుంచి విడుదల తెలుసుకుందాం. ఒక వ్యక్తి జైలు జీవితం అనుభవించేసేసి బయటకు వచ్చేస్తాడు. అప్పుడు వాడు చెప్తాడు, బా నాకు మోక్షం వచ్చినట్టుందిరా నాయన, అట్లా అంటాడు. ఎందుకు? అక్కడ జైల్లో ఒక బందీఖాన లాగా, ఒక బందీ నిర్బంధంతో ఉన్నాడు కాబట్టి అక్కడ స్వేచ్ఛ లేదు. బయటకైతే ఎప్పుడైతే వచ్చేసాడో అతనికి స్వేచ్ఛగా ఉంది. ఇంకా ఇదే నరకం నుంచి మోక్షానికి వచ్చేసినట్టు అనమాట. అదే వచ్చిందంటే అసలు అదనమాట. అప్పుడే మోక్షం వచ్చింది అంటే విడుదల. దేని నుంచి విడుదల కావాలో తెలుసుకుందాం. విడుదల అంటే ఏమిటి అంటే, దేని నుంచి? మన అజ్ఞానం నుంచి మనం విడుదల కావాలి. మనం ఏమనుకుంటూ ఉంటామంటే, ఒక్కొక్కసారి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాం అనుకోండి, బా ఇది నరకం ఉన్నట్టుంది, ఎప్పుడు ఇంట్లోనేనా, బోర్ కొడుతుందని ఒకసారి అంటాం. జైల్లో వేసినట్టుంది, మనకి ఎక్కడికి లేదు పోవడానికి బయటికి అనే స్వేచ్ఛ లేకుంటే, అక్కడ కూడా అంటా ఉంటాం అనమాట. విడుదల దేని నుంచి? అజ్ఞానం నుంచి, బంధం నుంచి విడుదల. అది తెలిస్తే మోక్షం, తెలియకపోతే బంధంలోనే ఇరుక్కుపోతూ ఉంటాము. ఏ విషయాల్లో ఇరుక్కుపోవాలి, ఏ విషయాల్లో బయటపడాలని తెలుసుకోవడం కూడా చాలా చాలా జ్ఞానానికి సంబంధించింది. కానీ మనమైతే బంధంలో ఇక్కడ ఉండకూడదా, బంధం అవసరం లేదా అనుకోవడం తప్పండి. ప్రతి ఒక్కరికి బంధాలు ఉంటాయి. భార్య, భర్త, పెండి, కుటుంబాలు, పిల్లలు, మనవాళ్ళు, మనవరాండ్లు. కాదు, ఏది వదులనుకోవడం లేదు. ఎక్కడ మనం అసలు ఏది వదిలిపెట్టమని చెప్పలేదు మన సార్. ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ వాళ్ళ జీవితాల్ని ఇంకా ఇంకా బాగుపరుచుకోవడానికి, ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం చేయడానికే
సార్ చెప్తున్నాడు కానీ ఏది ఇక్కడ మీరు ధ్యానం చేస్తున్నారంటే సంసారాలు వదిలిపెట్టమని చెప్పలేదు. లేదా సంసారంలోనే ఇరుక్కుపోకుండా మన కోసం మనం కాస్త బయటపడాలి. ఎందుకు మనం ఎన్ని జన్మల నుంచి ఇది తీసుకుంటూ మోసుకుంటూ వచ్చాము కాబట్టి. కాబట్టి ఏమిటి తెలుసుకోవాలి? మనం చాలా విషయాల గురించి తెలుసుకోవాలి. ఎన్నో విషయాల గురించి. తెలిసింది మనకు చాలా తక్కువ. కానీ తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. అది ఇన్ని సంవత్సరాలు అనే దానికి లేదండి. చివరి శ్వాస ఉండేంత వరకు మనం ఎలా భోజనం చేస్తామో మన ఆహ్, ఆరోగ్యం కోసమో లేదా మన ఆకలి కోసమో, ఆరోగ్యం కోసం అతిగా తినడం మంచిది కాదు. కానీ కాకపోతే సరిపడినంత ఆహారం ఏమో ఉండాలి. అలాగే ఎంతవరకు తినాలి ఇది? కొన్నేళ్ళు తింటే చాలానే అనే ప్రశ్న అక్కడ రాదు మనకి. ఎందుకు? అక్కడైతే తెలుసు. నిత్యము మనకి ఆహారం ఉండాలి ఈ దేహానికి. అలాగే మన ఆత్మకి కూడా జ్ఞానం అనేది ఉండాలి. ఈ విషయాలన్నీ తెలిసినప్పుడు అప్పుడది మోక్షం అవుతుంది. కానీ లేకపోతే బంధంలోనే ఇరుక్కుపోతూ ఉంటారు. ఏది తెలుసుకోవాలంటే మన 5 వేళ్ల గురించి తెలుసుకుందాం. సార్ ఎన్నో ఉదాహరణలు చెప్తూ వచ్చారు. దాంట్లో ఒకటన్నమాట. సారు ఎన్ని కాన్సెప్ట్స్ చెప్తారో నిమిషాల్లో ఆయన ఎన్ని కాన్సెప్ట్స్ రకరకాలు ఉంటుంది. 1 శరీరం, 2 మనస్సు, 3 బుద్ధి, 4 ఆత్మజ్ఞానం, 5 బ్రహ్మజ్ఞానము. ఎన్నో చెప్తా ఉంటాడు. అందులో ఇది ఒకటన్నమాట. శరీరం అనేది కొంచెం తెలుసు. ఎలా అంటే నేను ఆడ, నేను మగ, నేను మనిషిని అని తెలుసు. గ్యారంటీగా శరీరం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఏదో చిన్నప్పుడైతే తప్పనించి కొంచెం ఊహ వచ్చినప్పటి నుంచి నేను స్త్రీని, నేను పురుషుడిని అనేసి మన అందరికీ తెలుసు. ఇవి గ్యారంటీగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. శరీరం గురించి గ్యారంటీగా తెలుస్తుందనమాట. శరీరం అన్నది కొంచెం తెలుసు ప్రతి ఒక్కరికి కూడా. కానీ మనసు గురించి తెలియదు. మనసు గురించి అసలు సగం తెలుసు, సగం తెలీదు. ఎందుకు ఈడ సగం తెలుసు, సగం తెలీదు అంటే, ఒక్కోసారి మనమే అనుకుంటూ ఉంటాం. ఎందుకో నా మనసు బాగలేదు ఈరోజు అనేసి. ఒక్కోసారి చాలా బావుంది ఈరోజు నా మనసు ఎంత బాగా ఉత్సాహంగా ఉందో, ఎంత హుషారుగా ఉందో, ఆ రోజు మనం ఎక్కడైనా సరే ఎంత బాగా పాల్గొంటామో ఏ కార్యక్రమాలైనా. అదే కొంచెం మనసు బాలేనప్పుడు మూడీగా ఉంటాం. కొన్ని విషయాలు మనకు తెలుస్తున్నాయి. కొన్ని విషయాలు తెలియడం లేదు. అందుకే ఆ మనసు గురించి సగం తెలుసు, సగం తెలీదనమాట. అలాగే బుద్ధి చాలా కొంచెం ఉంది. సార్ చెప్తున్నారు. బుద్ధి అనేది చాలా కొంచెం ఉంది. శరీరం ఒక్కటి మాత్రం బాగా తెలుసు. ఎందుకు? నిద్ర లేసినప్పటి నుంచి ఈ శరీరంలోనే మనం ఉంటున్నాం గాబట్టి, ఈ శరీరం గురించి మాత్రం చాలా బాగా తెలుస్తుంది. ఇక్కడ దానికి ఏ జ్ఞానము అవసరం లేదండి. ఇక్కడ పెద్ద జ్ఞానము, బ్రహ్మజ్ఞానం ఏది అవసరం లేదు. మనిషికి కొంచెం ఇంగిత జ్ఞానం అనేది ఉంటే గ్యారంటీగా అర్థమైపోతా ఉంటుంది. బుద్ధి మాత్రం చాలా కొంచెం ఉంది. ఉంది. లేకుండా ఏం లేదు. కొద్దిగా ఉందన్నమాట. అలాగే జ్ఞానం అస్సలు లేదు. సారయితే నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. మనం అనుకోవచ్చు, ఎందుకిలా అన్నారు సారు? జ్ఞానం లేదా నాకు? ఉంది అనేసేసి. కానీ మనకున్న జ్ఞానం ఏ పాటిదో, ఎక్కడ ఉంటుందో అదంతా మన గురువులకు తెలుసు. మన పెద్దవాళ్ళకి కూడా అర్థమవుతూ ఉంటుంది. మనకు కూడా తెలుసు. కానీ మనం కొన్ని బయటికి చెప్పుకోవడానికి మనసు మనసనేది ఒప్పదనమాట. అలాగే జ్ఞానం అనేది అసలు లేదు. బ్రహ్మజ్ఞానం సుదూరపు కొండలు ఎక్కడో ఉంది. అది మన దరిదాపుల్లో లేదు ఆ బ్రహ్మజ్ఞానం అనేది. ఏదో ఇక్కడ ఏదో కొంచెం దూరం పోతే అది కొంచెం తెలుస్తుంది. లేదా ఇంకొంచెం కష్టపడితే తెలుస్తుందేమోలే. లేదా ఈ ఊరికి వెళ్తే తెలుస్తుందా? ఇంకొక ఊరికి పెద్ద దూరం ఊరికి వెళ్తే తెలుస్తుందా అనేది కాదది. అది చాలా చాలా దూరంలో ఉంది. బహు దూరంగా ఉందన్నమాట. అసలు ఇక్కడెక్కడ లేదు. సుదూర ప్రాంతాల్లో ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ తెలిస్తే మోక్షం, తెలియకపోతే బంధము. ఈ మామూలు విషయాలే కదా! ఏం పెద్ద ఇవి పెద్ద గొప్ప విషయాలా ఏమన్నా? ఏం కాదు. మనకైతే మాత్రం. కానీ ఎంత గొప్ప విషయాలో పత్రి సార్ ఊరికేనే ఆషామాషీగా ఏది సార్ చెప్పరండి. సార్ నోట్లోంచి వచ్చిందంటే అది నూటికి ఎంత శాతమైనా మనం పెట్టుకోవచ్చు. మామూలుగానే ఉంటుందయితే. ఏది కూడా పెద్దగా మనం మామూలుగా కొందరు చెప్తూ ఉంటారు కదా! ఏది మన గురువులు కానీ, మన నాయకులు కానీ అట్లా ఎంతో చెప్పాలో, ఎంతో చెప్తారనేసేసి ప్రిపేర్ అయ్యేంత వస్తే ఆడుండేది ఇంత. మన సార్ అలా కాదు. మనతో ఆడుతూ, మనతో మాట్లాడుతూ, మనతో పాటలు పాడిస్తూ, పాడుతూ, ఆయన వంట చేస్తూ, మనతో చేపిస్తూ, ఇన్ని రకాలుగా ప్రతి ఒక్క చోట జ్ఞానాన్ని అందిస్తూనే ఉంటారు. అది జ్ఞానం కాదా అంటే అది కూడా జ్ఞానమే.
ప్రతి ఒక్కటి జ్ఞానమే. జ్ఞానం లేకపోతే అసలు తెలుసుకోలేమండి. సార్ వంట చేసేటప్పుడు మనం గమనించామంటే ఎంత ఎంత ఎరుకతో ఉండాలి, ఎంత జాగ్రత్తగా వంట మనం అంత చేస్తామా? సారు చేసినంత జాగ్రత్తగా వంట చేయాలంటే ఆషామాషి కాదు. అసలు చూస్తూ ఉంటాం. అందరికీ అనుభవమే ఇదంతా. ఎంత ఎరుకతో, ఎంతో జాగ్రత్తగా, ఒకటేగా ఆలోచిస్తూ, ఒకటేగా చేసే పని మీదనే దృష్టి పెట్టి, దీని అన్నిటికీ మామూలుగా ఉంటుందా? ఎంతో ఉండాలి. సహనం, జ్ఞానం అన్నీ ఉండాలి. కాబట్టి ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం. క్లైభ్యమ్మ స్మగ మహాపార్థ నైతత నైతత్వ వ్యుపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం వ్యక్తో ఇష్ట పరంతపః. క్లైభ్యం అంటే దీనత్వం. ఎక్కడ గాంధీవం వదిలేసి అర్జునుడు వీరుడైపోయాడు. ఎందుకు? అక్కడ ప్రతి ఒక్కరు నా వాళ్ళున్నారు. బాబాయ్ గారులున్నారు, పెద్దనాన్నగారులు ఉన్నారు, అంతా బంధువులు. ఇక్కడ నా నీ అనే ఈ వివక్షత వచ్చేసేసింది. నావనే ఆ మోహంతో అతనున్నాడు, భీరుడైపోయాడు. నేను చంపను, కాదు పట్టి నాకొద్దు, పాపం అంటూ కూర్చుండిపోయాడు అర్జునుడు అక్కడ. కానీ అంత వీరుడు భీరుడైపోయాడంటే దానికి ఎంత అతను మోహంలో పడిపోయాడో చూడండి. బంధంలో ఇరుక్కుపోతున్నాడు. ఇక్కడ నాకేది వద్దు, ఇక్కడ ఎంతో ఇవన్నీ చంపిన తర్వాత పాపం వస్తుంది, నాకు అవసరమే లేదనేసి దీనత్వం ఉండకూడదు. అక్కడ ఆయన దీనుడైపోయాడు. ఎందుకు? దానికి లోబడిపోతున్నాడు. నీలాంటి వీరుడికి అది తగదు, తగదు. కాబట్టి లేచి కార్యోన్ముఖుడికా నాయనా అనేసి, హృదయ దౌర్బల్యం క్షుద్రం, దేనికి భయపడవద్దు అనేసి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. చావు అనేది శరీరానికే కానీ ఆత్మకి లేదు. ఈ విషయం నీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు. నేను ఎన్నో జన్మల నుంచి నాకు తెలుసు, అన్ని జన్మలు నాకు తెలుసు. నీకు ఈ జన్మ మాత్రమే తెలుసు. అది కూడా అజ్ఞానంతో మళ్ళీ పడిపోతున్నావు, అందులోంచి బయటకు వచ్చేసే. కాబట్టి ఇవన్నీ కూడా చావు అనేది శరీరానికే కానీ ఆత్మకి లేదు. ఈ విషయం తెలిసినప్పుడు చావును ఎదిరిస్తావు కానీ చావు గురించి భయపడవు. ఆ విషయం గురించి ఎప్పుడు తెలుసుకుంటావు? తెలుసుకున్న వెంటనే నువ్వు దాని నుంచి బయటపడాలంటే మాటలు కాదండి. అందుకే ఆయన దీనత్వం వహించేస్తున్నప్పుడు దాన్ని శ్రీకృష్ణ భగవానుడు అతనికి చెప్పేది అర్జునుడికి ఒక్కడికే కదా, మనకేం కాదనుకుంటాం, పేరు ఒక్కరికే. కానీ దానివల్ల ప్రపంచం అంతటికి ఆయన జ్ఞానాన్ని అందిస్తున్నాడు. ఒక భగవద్గీత వచ్చినప్పుడు ఇదంతా ఆడ ఉండేది కొందరు, చూసింది కొందరు, విన్నది కొందరికే అవసరమే కాదు, ప్రపంచం అంతా ఎప్పుడూ కూడా అవసరమే భగవద్గీత. అందుకే అది అంత ప్రాముఖ్యత ఏర్పడిపోయింది. ముస్లిమ్స్ కు ఖురాన్, క్రిస్టియన్స్ కు వాళ్ళకి బైబిల్, మనకి భగవద్గీత. ఇక్కడ బుక్స్ మతాలు ఇవన్నీ వేరే వేరే ఉండొచ్చు, కానీ అందులో ఉండే జ్ఞానం ఒక్కటే. ఏదైనా కూడా హైయెస్ట్ గానే ఉంటుంది. ఏది? సత్యమే ఉండాలి, ధర్మాన్ని ఆచరించాలి, ఈ విషయాల గురించే ఉంటుంది. కాకపోతే కొంచెం వేరియేషన్స్ ఏదైనా ఉండొచ్చు. హింస ఉండకూడదు. కానీ మనమైతే మనకు నచ్చినప్పుడు వేరేగా ఉంటుంది, మనకు నచ్చినప్పుడు ఇంకొక రకంగా రాసేసుకుంటాం. కాబట్టి మన చావు మన చేతిలో ఉండాలి. ఏ బ్యాక్టీరియా చేతిలోనో, ఏ వైరస్ చేతిలోనో ఉండకూడదని చెప్తున్నాడు. మనందరము గుర్తు పెట్టుకోవాలి ఆ విషయము. ఎందుకు చెప్తున్నారంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యాధితో కొందరు చనిపోతున్నారు. మామూలుగా చావు సహజమే, కానీ ముందుగానే నీకు ఆయుష్ ఉండేది ఒక అందాసుగా ఒక 50, 60, 70 అనుకుందాం, లేదా 100 సంవత్సరాలు అనుకుందాం. ఎంతవరకు మనిషి జీవిస్తున్నాడు అంటే చాలా చాలా తక్కువ, పూర్ణాయుష్గా జీవించేది. అక్కడక్కడ ఉన్నారు, ఇప్పుడెక్కడంగా ఉన్నారు. మన 108 బాబా ఇప్పుడు ఎంత హుషారుగా, ఎంత హాయిగా ఆయన జ్ఞానాన్ని అందజేస్తున్నారు, ఎంత హుషారుగా. ఇలా చాలా మంది ఉన్నారు, మామూలుగా మనం చూస్తూ ఉంటాం. కానీ మామూలుగా అంతగా లేదనమాట. మన చావు మన చేతిలో ఉండాలి అంటే దానికి ఎంతో సాధన కూడా ఉండాలి. గురువుగారులు ఎంతమంది వాళ్ళు చెప్పారంటే వాళ్ళ జీవితాల్లో అది రాణించారు. ఊరికేనే చెప్పడం కాదు, నేను ఈ పలానా టైంకి నేను బాడీ వెకేట్ చేస్తాను, రాఘవేంద్ర స్వామి అయితేనేమి, బ్రహ్మం గారు అయితేనేమి, ఇలా మనకు తెలిసిన వాళ్ళు కొంచెం కొద్దిగానే, కానీ మనకు తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో. సదానందయ్య కానీ మన గురువు గారు ఇంకా ఎవరో, మనకి ఎక్కడెక్కడో ఉదాహరణలు వెతుక్కోవాల్సిన అవసరమే లేదు. ఏ విషయానికైనా మన సార్ మనకి అన్నిటికీ ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు ఆయన చూసి. కాబట్టి
ఇదంతా మన చేతిలో ఉండాలి. మనందరం వైరస్ చేతిలో ఏదో చనిపోతున్నాం అది కాదు అని అంటే దానికి మన నిత్యం మన ధ్యాన సాధన, మన సంకల్ప ఇవన్నీ కూడా తోడ్పడతాయండి. సారు గురువు గారు సదానంద యోగి ఆయన 1983 ఏప్రిల్‌లో సార్‌ని పిలిచి సుభాష్ నాకు టైం అయిపోయింది. నేను శరీరాన్ని వదిలిపెడుతున్నాను. నాకు సమాధి ఏర్పాటు చేయని చెప్పారట. నెల రోజులు నెల రోజుల్లో స్థలం వెతికి ఆ సమాధి ఏర్పాటు చేసి మీరనుకున్నట్లు మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు అని చెప్పాను. వాళ్ళ గురువు ఒక తారీఖు ఫిక్స్ చేసి, నీవు ఆ టయానికి ఒక డాక్టర్‌ని తీసుకొనొచ్చేసేసి తీసుకురావాలి. ఎందుకంటే నా శరీరాన్ని వదిలేటప్పుడు ఆ డాక్టరు సర్టిఫికేట్ చేయాలి అని చెప్పారు. ఎందుకంటే అది మళ్ళీ వేరే కేసెస్ అయితాయండి. సార్ సంగీతం గురువు శ్రీపాద పినాకిపాణి ఉన్నారు. ఆయనకి చెప్తే అంతకన్నా భాగ్యమా అని వచ్చారట. సార్ సంగీత గురువు ఈయన వచ్చారు. 3 సంవత్సరాలు సంగీతం నేర్చుకున్నారు. 200 కీర్తనలను సారు నేర్చుకున్నారట. సారు గురువు గారికి ఆహ్, ఎంత కృతజ్ఞతుడుగా ఉంటాడో సార్. అలాగే 1983 మే 22న అక్కడ నలుగురు ఉన్నారు. అప్పటికప్పుడే శ్రీ సదానంద గురూజీ తన శరీరాన్ని విడిచి వెళ్ళాడట. ఏ వ్యాధులు వచ్చి కాదు, వదలడం కాదు. స్వచ్ఛంగా వదిలేశారట. అది సరి అయిన చావు. ఆ చావు ఎంతమందికొస్తుంది? వాళ్ళ ఎంతో జ్ఞానంలో పండిపోయి అంత ఉన్నా కూడా చివరికి వాళ్ళనుకున్న టయానికి ఇక్కడ మనం వ్యాధులొచ్చి ఇంకేదో బాధలొచ్చి, కష్టాలొచ్చి సూసైడ్ చేసుకొని ఇలా కాదు. ఎంతో యోగశక్తి ఉంటే కానీ అది సాధ్యం కాదు. ఇలాంటి యోగం కాదండి. చాలా 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 దానికి ఉండాలి. ఊరికేనా మనం అనుకున్న టయానికే బస్‌కెళ్ళలేం. ఏమంటే, ఓహ్! నేను అనుకున్నాను ఒక 10 నిమిషాలు లేట్ అయింది. బస్ ఎళ్ళిపోయింది. ఇలా అనుకుంటా అంటాం. అలాంటిది ఒక చావు మనం చెప్పిన టయానికి శ్వాస ఆపడం అంటే మాటలు కాదండి. ఏ టయానికి ఆగిపోతుందో వాళ్ళకి ముందు తెలుసు. అంతే. స్వచ్ఛందంగా వదిలేసారట. అది సరైన చావు. అది ఎంతో యోగశక్తి ఉంటే కానీ కాదనమాట. అసాధ్యం కాదు. మన పని అయిపోయిన తర్వాత శరీరాన్ని వదిలిపెట్టాలి. వచ్చిన పని మానేసి కాదు. అంటే ఇక్కడ వచ్చిన పని మానేసి అంటే మనం వచ్చిన పని మధ్యలో వదిలేసేసి చనిపోతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది అలా బాడీ వెకేట్ చేసిన వాళ్ళున్నారండి. వాళ్ళ వాళ్ళ ఆయుష్షు కొద్దిగా మధ్యలోనే అయిపోతుందండి. ఎవరో కొంచెం మ్యూట్‌లోకెళ్ళండి. సౌండ్స్ రాకుండా. మన పని అయిపోయిన తర్వాత శరీరాన్ని వదిలిపెట్టాలి. వచ్చిన పని మానేసి కాదు. ఉదాహరణకు వేరే ఊరికి వెళ్ళాము. పని అయిపోయిన వెంటనే మళ్ళీ తిరిగి మన ఇంటికి వస్తాం కదా! అస్సలు కాసేపైనా అక్కడ ఉంటామా? అస్సలుండం. లేదు నేను వెళ్ళిపోవాలి. అలాగే మనం వచ్చిన పని ప్లీజ్ మాస్టర్స్ ఏదో డిస్టర్బ్ వస్తా ఉంది. ఎవరైనా ఒకవేళ మీట్‌లో వెళ్ళిపోండి డిస్టర్బ్ లేకుండా. ప్లీజ్. నేను ఆల్ మ్యూట్ చేస్తానమ్మా ఒకసారి. ఓకే మేడం. ఏ వ్యాధులు వచ్చి వదలడం కాదు. స్వచ్ఛందంగా వదిలేసారట. అట్లా ఉండాలన్నమాట. మన శరీరం కూడా వదిలిపెట్టాలి. వచ్చిన పని మానేసి, మధ్యలో వదిలేసేసి కాదు. ఉదాహరణకు ఇవన్నీ ఎన్నో ఎగ్జామ్స్ సార్ చెప్తున్నారన్నమాట. మనం వచ్చిన పని అయిపోయిన వెంటనే అంటే మన పని పూర్తి చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ పని మానేసేసి, పని వదిలేసి, మనకు అప్పజెప్పిన పని ఇంకొకరికి ఇచ్చేసి వెళ్ళడం కాదు. ఈ భూలోకం ఒకటే కాదు. మనకు ఎన్నో లోకాలున్నాయి. ఆ విషయం గురించి అసలు మనకి అర్థమే కాదు. సార్ ఎందుకో చెప్తారు ఇట్లాంటివన్నీ అనుకుంటూ ఉండేవాళ్ళం. ఈ లోకమే గదా! మనకు తెలుసు ఈ లోకమే. నాకు తెలిసి కూడా ఈ ఊరే అనుకుంటాను. ఇంకా వేరే చోట ఎన్ని ఊర్లున్నాయి? ఎంత ఊరుంది? ఎంత దేశముంది? మనకు చూడనంత మాత్రాన అది తెలియకపోతే లేదని చెప్పడం కరెక్ట్ కాదు గదా! అలాగే ఈ భూలోకం ఒక్కటే కాదు. ఎన్నో లోకాలున్నాయి. ఎన్నో లోకాల్లో మనం పనులు చేస్తూ ఉంటాం మనం. కాబట్టి ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి పోవుట నిజమే. మళ్ళా అక్కడ పోయిన వెంటనే ఆ పోవుట నిజాలు మళ్ళీ రావడం నిజము. కాబట్టి నానాటి బతుకు కూడా నాటకము. సారు ప్రతి ఒక్క చోట ఎక్కడైనా సరే అన్ని రకాల పాటలు పాడేవాడు. ఎంత జ్ఞానాన్ని అది తెలియకుండానే అందజేస్తూ వస్తారనమాట. ఎందుకు నానాటి బతుకు నాటకమే. కానీ నాటకం అని తెలిసి కూడా అక్కడ మళ్ళీ మనం ఏడ్చేస్తూ ఉంటాం. దొరకదండి. నాకుంది చాలా అలవాటుందది. ఆ! అంటే అంత లీనమైపోయి మనల్ని మనం మర్చిపోయేసేసి
దాంట్లో తాదాత్మ్యం చెందేస్తాం అనమాట. మా వాళ్ళైతే అప్పుడంతా ఎగతాళి చేసేవాళ్ళు. ఈ పిల్లకి ఎందుకు వచ్చేస్తదో ఏడుపు అనేసేసి. అంటే నాకు హృదయానికి తీసేసుకుంటూ ఉంటాం అక్కడ. కానీ అది నాటకం అని తెలుసు. అది షూటింగ్ అని తెలుసు. అది వాళ్ళు డబ్బులిస్తున్నారు, వీళ్ళు ఏడుస్తున్నారు, డబ్బులిస్తున్నారు, నవ్వుతున్నారు. ఇలాంటివన్నీ కొంచెం ఇట్లా ఆలోచించామనుకోండి పొరపాటులో కూడా కళ్ళలో నీళ్ళు ఒక చుక్క రాదు. కానీ అక్కడ అలా గాకుండా వేరేగా తీసేసుకుంటూ ఉంటాం. కానీ అలా అది కాదు. ఎందుకు మనకు నానాటి బతుకు నాటకం అంటే, ఈ నానాటి బతుకు 4 రోజులే. ఎక్కువ లేదు. బాల్యం, యవ్వనం, ప్రౌఢం, వృద్ధాప్యం. అంతే కదా! 4 దశలే ఉండేది. ఇయన్నీ కూడా నాటకాలే. వెళతాం, వస్తాం. పునరపి జననం, పునరపి మరణం. ఆత్మ మళ్ళీ శరీరాన్ని తీసుకుంటుంది. ఒకసారి శరీరం వదిలిపోతే, మళ్ళీ ఇంకొక కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. మళ్ళీ వస్తుంది. హ్మ్. ఈ విషయానికి ఏడుపెందుకు అంటున్నారు. కొత్త బట్టలైతే ఎంత ఈజీగా కొంటామో, ఎంత షాపింగ్ అనేసేసి, ఆహా! ఆకలైతున్నా గూడా మర్చిపోతాం. అన్ని బట్టలు కొన్న తర్వాత, సగం కొన్న తర్వాత అప్పుడు గుర్తొచ్చి ఆకలవుతుందనేసి అక్కడ ఏది పడితే అది ఫాస్ట్ ఫుడ్ తినేస్తూ ఉంటాం. సిటీస్‌లలో అయితే బాగా జరిగేది ఇదేనండి. ఎందుకంటే మనందరికీ తెలుసు. అనుభవం ఉంది. షాపింగ్‌కెళ్ళామనుకోండి, అవసరం వచ్చింది కొంచెమే. అనవసరంగా చాలా చాలా బుట్టలు నింపేస్తూ ఉంటాం. ఎందుకంటే అదొక పిచ్చి. షాపింగ్ కూడా ఒక పిచ్చనమాట. అదొక టైమ్ పాస్ కోసం. మళ్ళీ ఇదంతా కూడా ఈ పునరపి జననం, పునరపి మరణం. ఆత్మ మళ్ళీ శరీరాన్ని తీసుకుంటుంది, వెళుతుంది, వస్తుంది. ఈ విషయానికే ఏడుపు ఎందుకంటున్నారు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో, "నీవు ఎవరిని చంపడం లేదు. నీవు కూడా చావవు. నీ శరీరం చచ్చి నీవు చావవు. కాబట్టి చాలా ఈజీ ఇది తెలిస్తే మోక్షము, తెలియకపోతేనే బంధంలో ఇరుక్కుంటున్నావు. ఇక్కడ ఏది ఎవరికీ చావు లేదు." మళ్ళీ ఇంకొక కొత్త శరీరాన్ని తీసుకొనొస్తుంది. ఆత్మకెప్పుడు చావు లేదు. ఓన్లీ ఈ శరీరానికే. ఈ శరీరం ఇప్పుడుంటుంది. మళ్ళీ పోతుంది. మళ్ళీ కొత్త శరీరం వస్తుంది. కాకపోతే అప్పుడు నీకు గుర్తుండదు కాబట్టి బాధ. అరే! ఇప్పుడే ఎళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంక దొరకదు. ఇంక ఈ శరీరం ఉండదు కదా! అని మనకు బాధ ఉంటుంది. బంధం అంటే ఇరుక్కుంటాము. కాబట్టి దాని నుంచి బయటపడాలి. ఇది తెలుసుకుంటేనే మనకి మోక్షమైన. లేకపోతే ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా ఇరుక్కొని పోతానే ఉంటాం బంధంలో పడి. బంధం నుంచి బంధం తప్పించుకోమని చెప్పడం లేదిక్కడ. బంధంలో అసలు రావద్దని చెప్పడం లేదు. బంధం నుంచి విడుదల పొందాలి. ఎప్పుడు బంధంలోనే ఇరుక్కుపోతే ఇంక లాస్ట్‌కి ఇంకక్కడ ఏది ఉండదు. ఎప్పుడు తేనెలో పడ్డ ఈగ ఎలా ఉంటుందండి? తేనె చాలా మధురంగా ఉంటుంది. కానీ అందులో పడిపోయితే అది బయటికి రావాలంటే రాలేదు. ఎందుకు? దాని శరీరం సహకరించదు. అలాగే మనం కూడా ఒక్కొక్కసారి తెలియకుండానే ఇరుక్కుపోయి మళ్ళీ బయటికి రాకుండా ఉంటున్నామనమాట. అందుకు. చాలా ఇదంతా తెలిస్తేనే, తెలియకపోతే బంధంలో ఇరుక్కుంటున్నాము. మనకి బంధం వద్దు. మనకి మోక్షం కావాలి. బంధంలో ఇరుక్కుపోకుండా మోక్షం కావాలి. కాబట్టి శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ ఇవన్నీ మనకు కావాలి. కాబట్టి వేళ్ళు ఒకవైపు ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇదంతా ఇహం. ఇదంతా పరం. తెలుసు మనకి. ఇహలోకం నుంచి విడివడి పరలోకంతో సంబంధం ఏర్పరచుకోవాలి. ఎంతసేపు ఇక్కడే ఈ బాహ్యంతోనే ఇరుక్కుపోయి ఇక్కడితోనే ఇక్కడే ఉంటామనుకోండి, అక్కడికి వెళ్ళలేవు. అక్కడ బంధం నెరపలేవు. ఎందుకు ఇదే శాశ్వతం, ఇదే అనుకుంటున్నావు. ఇది కాదు. తర్వాత మళ్ళీ వెళ్తావు ఎక్కడికి? పరలోకానికి. అక్కడ సంబంధం ఏర్పరచుకోవాలి. ఆత్మ అనేది ఇహలోకంలో ఇరుక్కొని ఉంది. అందుకు అహి ఆహ్, పరలోకంలోకి ఇందులోంచి విడివడి పరలోకంలోకైతే అది గ్యారంటీగా అనుసంధానం కావాలి. ఇదే మోక్షము. ఇక్కడ బంధం ఉంది. కానీ మనం అక్కడ లేకుండా ఈ బంధంలో ఇరుక్కుపోతున్నాము. అక్కడే ఇక్కడే అక్కడికి వెళ్ళిపోకుండా ఇక్కడ అనేసేసి బంధంలో ఇరుక్కుపోతున్నామని చెప్తున్నాడు. మోక్షము ఉంది. ఆత్మ బంధంలో ఉంది. తెలుసుకోకపోతే కనుక మన ఆత్మ మోక్షం వైపు అది ఉంది. కానీ దాన్ని కూడా మనం బంధంలోనే ఇరికిచ్చేస్తున్నాము. అందుకే ఆ పాట ఎందుకొచ్చింది? తెలిస్తే మోక్షం, తెలియకపోతే బంధం అని. అది చివరి పాడుకుందాం. అస్సలు చాలా చాలా అర్థం ఉంటుందండి. మన సంగీత సాహిత్యాలలో, మన మన వాగ్గేయకారులు వాళ్ళ రచనల్లో వాళ్ళు గ్యారంటీగా అక్కడి నుంచే వచ్చిన వాళ్ళే సాక్షాత్తు పరమాత్మ స్వరూపులే. లేకపోతే అంతగా వాళ్ళ నుంచి అది రాదు. ఒక త్యాగయ్య అయినా, ఒక అన్నమయ్య అయినా ఇలా ఎందరో మహానుభావులున్నారు. ఒకరు ఇద్దరని కాదు. మనకు కొందరే తెలుసు. చాలా మంది అందులోనున్నారు. కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్కరొచ్చి
ఆ మార్గాన్ని మనకు చూపిస్తూ ఉంటారనమాట. మర్చిపోతూ ఉంటాం. ఒక ఇల్లు వాడకుండా అట్లాగే పెట్టేస్తే దుమ్ము పట్టిపోతుంది. దాన్ని మళ్ళీ కొంచెం దుమ్ములు దులిపేసి క్లీన్ చేస్తే క్లీన్‌గా బాగా నీట్‌గా కనపడుతుంది. అలాగే ఉన్నాం మనం కూడా. కాకపోతే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటి కొంచెం చేసుకుంటూ, ఈరోజు మన మాస్టర్స్ కానీ, మన గురువులు అంతకు ముందుగా ఉన్న గురువులు ప్రతి ఒక్కరు ఇదే పని మనల్ని చేస్తున్నారు. కాబట్టి ఆత్మ ఎందుకు తెలుసుకోలేదంటే, మనసు యొక్క ఆధీనంలో ఉంది. ఆ ఆత్మ మనసు యొక్క ఆధీనంలో ఉంది. కాబట్టి మిడిమిడి మనసు, మిడిమిడి బుద్ధి ఆధీనంలో ఉంది ఆత్మ. అక్కడంతా పూర్తిగా జ్ఞానం లేదు పరిపూర్ణంగా. కొద్ది కొద్దిగా ఉంది. కొద్ది కొద్దిగా ఉంది కాబట్టి అక్కడ ఇరుక్కుపోతుందంట. శరీరం కంటే పెద్దగా ఉంది ఆత్మ. శరీరం మీద జయం సాధించింది ఆత్మ. కానీ మనస్సుకు లోబడిపోయింది. ఆ మనసనేది అంత ప్రభావం చూపిస్తుంది. అందుకే పోలుస్తారు కదండీ! దేనితో పోలుస్తారు మన మనసుని? కోతితో పోలుస్తారు. ఇక్కడ ఇక్కడ ఏది స్థిరత్వం అనేది ఉండదు. వెళ్ళి రావడం, వెళ్ళడం, వెళ్ళడం జంపింగ్‌లోనే ఇలాగే ఉంటుంది. కానీ ఏది ఇక్కడ స్థిరంగా ఉండదనేసి. కానీ మనస్సుకు లోబడిపోయింది. కాబట్టి మిడిమిడి మనసు, మిడిమిడి బుద్ధితో ఆధీనంలో ఉంది ఆత్మ. అలా కాకుండా దాన్ని బయటికి తెప్పించుకోవాలి. దాని నుంచి మనం బయటపడాలి. ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు మాత్రమే ఇది సాధ్యమైతుంది గానీ లేకపోతే కానే కాదు. శరీరం కంటే పెద్దగా ఉంది ఆత్మ. శరీరం మీద జయం సాధించింది. కానీ ఇదంతా లోబడిపోయింది. బుద్ధి వాడికి తెలిసింది. బుద్ధి మాంసము తింటే బలంగా ఉంటుంది. డాక్టర్ చెప్తారు. పెద్దవాళ్ళు కూడా చెప్తారు. చూడండి అది ఆ బుద్ధుడికి కూడా లోబడి ఉంది. అందుకే బంధంలో ఉండిపోయింది. ఈ డాక్టర్స్ చెప్తున్నారు మాంసాలు తినమని. ఎంతో ఆరోగ్యంగా ఉంటావనేసి. అప్పుడు నీకు బుద్ధి ఏం పని చేసింది? ఇదంతా ఆ మనసు మాయలో లోబడిపోయిందనమాట. అందుకే సార్ ఫస్ట్ నుంచే బుద్ధితో ప్రవర్తించు. బుద్ధెరిగి పనులు చెయ్యి అని చెప్తున్నారు. ఇక అంతేగాని నీకు మనసు ప్రకారం నీకు నచ్చితే చెయ్యి అనేది కూడా ఉండదండి. కాకపోతే అది బయట అర్థం కాకోకుండా అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంటుంది. నీ మనస్ఫూర్తిగా అనేసి అంటారిక్కడ. అంటే అక్కడ మనస్ఫూర్తి ఎప్పుడొస్తుంది? కనీసం నువ్వు కొంచెం సేపైనా అక్కడ మనసు కేంద్రీకరించి, అది ఏ రకంగా ఉందని రొంత బుద్ధితో ఆలోచించినప్పుడే అప్పుడు నీకొస్తుంది. లేకపోతే పై నిర్ణయాలు, పైన ఆవేశంతో నిర్ణయాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి డాక్టర్ చెప్తారు. పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. చూడండి అది ఆ బుద్ధుడికి కూడా లోబడి ఉంది. అందుకే అది బంధంలో ఇరుక్కుపోతుంది. ఆత్మ అనేది విడివడి తరువాత తన సర్వాత్మతో ఏకమైతే అప్పుడు దాని పేరే ధ్యానము. అందుకే ధ్యానానికి రమ్మనేది. చిన్న వయసు నుంచే ధ్యానం చేయమనేది. ఎందుకంటే ధ్యానం చేసినప్పుడు మాత్రమే నువ్వు దాని నుంచి బయటపడ్డానికి మార్గం దొరుకుతుంది. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి. జ్ఞానం అనేది తెలుసుకుంటావు. ఏది ఎందుకు శాశ్వతం, ఏది వస్తుందో, ఏది పోతుంది, ఎక్కడ మనం ఉన్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఇవన్నీ ఎవ్వరు చెప్పుకోకుండా మనకే అర్థమవుతుంది. కాకపోతే సజ్జన సాంగత్యం ద్వారా, స్వాధ్యాయాల ద్వారా మనకు తెలిసింది ఇతరులతో షేర్ చేసుకుంటూ, వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటూ, ఇలా ప్రతి ఒక్కటి ద్వారా ఏదో ఒక విషయాలు మనకి అర్థమవుతాయండి. లేకపోతే అర్థం కాదు. ఆత్మ అనేది ఆ విడివడింది తర్వాతనే తన సర్వాత్మతో ఏకమైతే దీని పేరే ధ్యానము. ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి వచ్చావో అప్పుడే మన ఆత్మ సర్వాత్మతో ఏకమైపోతోంది. ఈ ధ్యానం వల్ల మోక్షం వస్తుంది. కాబట్టి అందుకే ఈ జ్ఞాన ముద్ర ఏది ఇట్లా చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే నువ్వు వస్తున్నావో ధ్యానం ద్వారానే జ్ఞానం కాబట్టి, ధ్యానం ఎప్పుడైతే మొదలు పెడుతున్నావో అప్పుడు జ్ఞానానికి గ్యారంటీగా నువ్వు వచ్చేస్తావు. అందుకే ఇహలోకంలో ఉంటే ఆత్మ పరలోకంలో సంబంధం ఏర్పరచుకుంది. ఇక్కడేమో దేహం ఉంటోంది. కానీ ఇహలోకంలో ఉండే ఆత్మ పరలోకంతో సంబంధం ఏర్పరచుకుంది. ఆత్మ అనేది ఇక్కడే ఉంది. కానీ అది పరలోకంతో సంబంధం ఏర్పరచుకుంది. నాకు చావు లేదు అని తెలుసుకుంది. నేను ఆత్మనని తెలుసుకుంది. మమాత్మ సర్వభూతాత్మ అని తెలుసుకుంది. ఎప్పుడు? నువ్వు ధ్యానం చేసినప్పుడు. ధ్యానం చేయకపోతే తెలుసుకోలేవు. ఊరికేనే ఏదో బుక్‌లో ఉంది. ఏదో కొటేషన్స్ ఉన్నాయి. అక్కడ బోర్డ్‌ల మీద ఉన్నాయి. ఇక్కడున్నాయి. అది కాదండి. మనకు అలా తెలుసుకోవాలంటే ఈరోజు కొల్లలున్నాయి. ఎన్నున్నాయో యూట్యూబు, ఫేస్‌బుక్కు, ఇన్‌స్టాగ్రామ్స్ ఏంటేరో ఉన్నాయి కదా! ఏ దాన్ని చేసినా చాలా చాలా మంచియే పెడుతున్నారు చాలా మంది. మంచిదే. కాకపోతే తెలుసుకోవడం అలా కాదు. హృదయంలోంచి నీ లోపల నుంచి నువ్వు తెలుసుకున్నప్పుడు దానికి విలువ ఉంటుంది. అందుకు సారు చిన్నప్పటి నుంచే ధ్యానం చేయండి. 2 సంవత్సరాల నుంచే
ధ్యానం అలవాటు చేసుకోండి. మనము గాని, మన పిల్లలకి కానీ ఎంత గొప్పదో ఆ ధ్యానం అనేది అనేసి చెప్పడం అన్నమాట. కాబట్టి అది తెలుసుకోవాలి. నాకు చావు లేదనుకోండి. నేను ఆత్మనని తెలుసుకుంది. ఆత్మ అనేది తెలుసుకునేది ఎప్పుడు అంటే, ఒక జ్ఞాన మార్గానికొచ్చిన తర్వాత మాత్రమే ఫ్రెండ్స్. అది ఈజీగా ధ్యానంలోకొస్తే ఈజీగా అర్థమవుతుంది. లేకపోతే అంతవరకు వాళ్ళు ఎంత ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎంత డాక్టర్లు కానీ, ఎంత మినిస్టర్‌లు కానీ ఎవ్వరికైనా పైకి ఫోటోలు దానికి చెప్పుకోవడానికి మాత్రమే తెలుస్తుంది. అందుకే ఈరోజు మన హ్మ్. రాజకీయ నాయకుల్లో కూడా ఎంతో మంది అలాంటి జ్ఞానవంతులు ఉన్నారు కాబట్టే, ఈరోజు ఇంత ధైర్యంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అది మనకు తెలుసు. ఇక్కడ ఎవరి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదని కాదు. వద్దు. ఇంకొకరికి వేరేగా ఉంటుంది. కాబట్టి మనందరికీ తెలుసు. ఏ విషయంలో అర్థమవుతుందనేసి. ఆత్మ 2 విషయాలు తెలుసుకుంటుంది. ఒకటి నేను శరీరం కాదు ఆత్మనని. ఇంకోటి మమాత్మ సర్వభూతాత్మ అనేసి. ఆత్మకు 2 విషయాలు అర్థమవుతున్నాయట. మనకి ఆత్మ అనేదే తెలుసుకోవాలంటేనే ఎన్నో జన్మలు పడుతోంది. తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా 2 విషయాలు తెలుసుకుంటుంది. నేను శరీరాన్ని కాదు ఆత్మనని తెలుసుకుంటుంది. ఇంకొకటి మమాత్మ సర్వభూతాత్మ అనేసి. నాలో ఇక్కడ ఏ ఆత్మ ఉందో నీలోనూ అదే ఆత్మ ఉంది. ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క ఆత్మ ఉండదు. అందరికీ కలిపి ఒకటే సర్వాత్మ ఉంది. మనకది అర్థం కాకపోవచ్చు. ఇక్కడ నేను శరీరం వేరు, నీ శరీరం వేరు, పక్క వాళ్ళ శరీరాలు వేరు కాబట్టి ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆత్మ ఉందనే విషయంతో మనం ఉన్నాం. ఎందుకు? కనీసం ముందు ఆత్మ అనేది తెలుసుకోవడానికి ఇన్నేళ్లు పడితే ఇలాగా కొంచెం అర్థమవుతుంది. సర్వాత్మ ఒక్కటే. అంతటా ఒకటే ఉంది ఆత్మ. దాని నుంచి ఇప్పుడు తల్లి ఒకటే. తన నుంచి పిల్లలు ఎంతమందున్నారు? ఇప్పుడంటే ఒకరు, ఇద్దరు అసలు లేకుండా ఇప్పుడున్నారు. ఒకప్పుడు డజన్ల కొద్దీ పిల్లలుండేవాళ్ళు. అంటే ఈ సర్వాత్మ మనమంతా కూడా ఆత్మలమే. కాబట్టి ఇన్ని విషయాలు తెలుసుకోవడానికే కారణం ధ్యానమేనండి. ఆత్మ ఉండదు. అందరికీ కలిసి ఒకటే ఆత్మ ఉంది. సముద్రంలోకి సముద్రం నీరు చేతిలోకి కొంచెం నీరు తీసుకుందాం అనుకోండి. చేతిలో నీరు, సముద్రం నీరు ఒకటే కదా! తేడా ఏమైనా ఉందా? ఏమీ లేదు. కాకపోతే మన చేతిలో ఉంది కాబట్టి కొన్నే నీళ్లున్నాయి. అక్కడేమో చాలా ఉంది. ఇది కూడా అంతే. ఘటాకాశం, చిదాకాశం అందరి ఆత్మ ఒకటే. మమాత్మ సర్వభూతాత్మ. ఇది ఫైనల్ ట్రూత్ అంటారు. ఎందుకంటారంటే ఇదే అసలైన సత్యము. ఇదే. లేకపోతే అంతవరకు ఇంకా ఎక్కడో ఉంది. ఎక్కడో ఆ దేవుడనేవాడు ఎక్కడున్నాడు? మనం జీవులము ఇంకా ఏదేదో భ్రాంతుల్లో పడి మనిషి అలాగే ఉంటున్నారండి. అలాగే దాని నుంచి ఇంత జ్ఞానంలో మన సార్ మనల్ని ఏమీ తెలియని స్థితి నుంచి కొంచెమైనా సరే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటే, ఆ మహానుభావుడు అందించిన ధ్యానమే కారణం. దాని వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. లేకపోతే అక్కడే ఉంటాం. ఎక్కడున్నావంటే ఏసిన చోటే ఉన్నాను గొంగళన్నట్టు ఆడే ఉంటామనమాట. ఇది ఫైనల్ ట్రూత్ అంటున్నారు. ఇంక వేరేదేది కాదు. బేసిక్ ట్రూత్. ఐ యామ్ ఆత్మ. ఆత్మ జ్ఞానం అంటాం. ఐ యామ్ ఆత్మ. ఫైనల్ ట్రూత్ ఏదంటే మమాత్మ సర్వభూతాత్మ. నేను ఇక్కడే, మీరు కూడా ఒకరే. అందరూ సరిసమానమే. అందుకే ఇక్కడ నిన్ను నువ్వు ద్వేషించుకోవు కదా! నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు. అలాంటప్పుడు నువ్వు వేరు, తను వేరు అనుకున్నప్పుడే కదా మనుషుల్ని దూషించడము, జంతువుల్ని హింసించడము, నరకడము, చంపడము. అన్ని జీవుల్లోనూ ఉన్నది ఆ పరమాత్మే అనే భావన నీలో ఉన్నప్పుడు, ఆ జీవుల్ని చంపుకొని నీ ఆహారం కోసం నువ్వు తినవు. కాకపోతే మనం అక్కడ మాత్రం విభజించి పాలిస్తామనమాట. ఈ వేరు, మనం వేరు. అది మనకంటే తక్కువైంది. అది మన కోసమే పుట్టింది. మనకి ఆహారం కావడం కోసమే. ఎందుకు సారు మాంసం నిషిద్ధం. ఎందుకు అక్కడ హింసతో కూడుకున్నది. ఎంతో మందికి తెలుసు ఈ విషయాలు. కానీ ఎవ్వరు కూడా ఇంత నిక్కచ్చిగా చెప్పరు. మెల్లగా కొంచెం తెలిసి తెలియనట్టు తెలిస్తే కూడా ఎక్కువగా దాన్ని ప్రెస్ చేసి చెప్పడం కానీ ఇలా ఉండదు. దాన్ని కొంచెం దాటి వేసి చెప్పడం. ఇలా చాలా చాలా చూస్తూ ఉంటారండి. కానీ మన సార్ మరి తట్టి లేపి మరి ఆడే చెప్తారు. ఎందుకంటే అంతే. సత్యం ఎప్పటికైనా అలాగే ఉంటుంది. కాబట్టి బ్రహ్మజ్ఞానం వచ్చినప్పుడు మోక్షం. తెలిస్తే మోక్షం. తెలియకపోయినంత వరకు బంధంలోనే ఉంటున్నాము. నేను ఆత్మను కాదు, శరీరం అనుకుంటే బంధమే. నేను ఆత్మను కాదు, మనసును అనుకుంటే కూడా బంధమే. నేను ఆత్మను కాదు, మనసు అనుకుంటే కూడా మనం బంధంలో ఇరుక్కుపోతున్నాము. నేను ఆత్మను కాదు, బుద్ధిని అనుకుంటే కూడా బంధమే. ఏది ఇక్కడ ఆత్మను కాను ఇవన్నీ అనుకుంటూ ఉన్నాం మనమే.
ఒక్కోసారి శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు ఇవన్నీ. నేను ఆత్మను కాదు, బుద్ధిని అనుకుంటే కూడా బంధంలో ఇరుక్కుపోతున్నాం. నేను ఆత్మను కూడా కాదు, సర్వాత్మనని తెలుసుకున్నప్పుడు మాత్రమే మోక్షం. ఆ సర్వాత్మ స్థితికి, స్థాయికి నువ్వు రావాలి అంటే ఎంతగా ధ్యాన సాధన, నీలో గుణాలలో మార్పు ఇవన్నీ తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఈజీగా సాధ్యమవుతుంది. మనం ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ వెళ్ళాలండి. ఒకటేసారి అందరూ అన్నీ దాటుకోలేరు. ఎంత తెలుసుకున్నా మళ్ళీ చోట డింగన పడిపోతూ ఉంటాం. అలా ఉంటాయన్నమాట. మనకొచ్చే క్రిటికల్ కండిషన్స్ మన రోజువారీ దినచర్యలో భాగం కావచ్చు, మన బంధువుల దగ్గర లేదా ప్రతి ఒక్క చోట ఎలా ఉంటుందంటే, మనకు పరీక్షలే ఉంటాయి. చాలా మంది పిరమిడ్ మాస్టర్స్‌కి. ఎందుకంటే, అంత సవాలు మనమే తీసుకొనొచ్చాం. ఇక్కడ వాళ్ళైతేనే దాన్ని జయిస్తారు. లేదంటే అలాగే కూరుకుపోతూ ఉంటారు. పిరమిడ్ మాస్టర్స్ పత్రి సారు స్త్రీలకి ఎందుకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చి వాళ్ళను బయటికి తీసుకొచ్చడానికి అవకాశం అంటే మనం అనుకుంటూ ఉంటాం. ఆ సార్‌కి ఆడవాళ్ళంటేనే రెస్పెక్ట్, ఇష్టము, ప్రేమ ఇలాంటివి. మగవాళ్ళంటే పెద్ద ఇష్టం లేదని. అది కాదు. ఆయన ఆధ్యాత్మికత ఎక్కువగా స్త్రీలకి ఈజీగా అబ్బుతుంది. ఎందుకంటే వాళ్ళ వ హ్మ్. ఆత్మలోనే అది ఉంది. ఆ మెచ్యూరిటీ ఉంది. పురుషుల కంటే కూడా స్త్రీలకి తొందరగా ఆత్మజ్ఞానం అనేది పంటబడుతుందట. అంటే ఇక్కడ పురుషులు తక్కువ అని కాదండి. వాళ్ళకుండే స్థితులు, వాళ్ళకుండే పరిజ్ఞానము, వాళ్ళకుండే దానికి అది మనం గూడా కొన్ని జన్మలు పురుష జన్మ తీసుకున్నాం. ఇక్కడ వేరియేషన్స్ అది ఇది చెప్తున్నారంటే స్త్రీలందరూ గొప్పవాళ్ళని కాదు. స్త్రీలు గొప్పవాళ్ళు, పురుషులు కూడా గొప్పవాళ్ళు. ఒకప్పుడు మనం గూడా పురుషులమే. తర్వాత స్త్రీలుగా ఉన్నాం. పత్రి సార్ నోట్లోంచే ఎన్ని సార్లు వింటూ ఉండామో. ఈ రోజు అహంకారంతో ఉన్న వాళ్ళంతా పురుషులు. మమకారం, ఈ ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇలాంటివి ఉండేటప్పుడంతా స్త్రీలు అనేసేసి. వీళ్ళు ఆ జన్మలెత్తారు. వాళ్ళు అందుకే అర్ధనారీశ్వర తత్వం ఇక్కడ ఎవ్వరు ఎక్కువ తక్కువలు కాదండి. కాబట్టి నేను ఆత్మను కూడా కాదు, సర్వాత్మని తెలుసుకుంటేనే మోక్షము. కాబట్టి శరీరంలో 2 జాతులు ఉన్నాయి. ఒకటి ఆడ, ఒకటి మగ. మనమెవరమో మనకు తెలుసు. మనం మనలో ఎన్ని జాతులున్నాయో ఒకడు నేను క్రిస్టియన్ అంటే, ఒకడు నేను ముస్లిం అంటే, ఒకడు నేను జెన్ అంటే, ఇంకొక రకరకాలు హిందువు అని ఒకరంటే, ఒకరు బుద్ధిస్టు ఇలా ఎన్నో చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనసు పరమైన జాతులే. ఇక్కడ మనసున్నప్పుడే ఇలాంటివన్నీ వస్తాయి మాటలు. ఎందుకంటే వాళ్ళకి అంత మాత్రమే ఉంటుంది. లేకపోతే అది రాదండి. ఆ పరంగానే ఉంటారు కాబట్టి అలాంటియన్నీ వస్తున్నాయి. అందుకే సార్ చెప్పే విషయంలో చాలా చాలా ఉంటుంది. ఈ జాతులన్నీ మనసుకు సంబంధించినవి, యథార్థమైనవి కావు. మహాకల్పన. ఎవరు ఎక్కడ పుడితే ఆ జాతి. ఈరోజు చిన్న బాబుని తీసుకెళ్ళి ఒకరు ఎవరో తెలీదు. తల్లి, తండ్రి ఎవరో తెలీదు. ఆ బాబును క్రిస్టియన్స్ ఆకితే వాళ్ళ వాళ్ళ దేవుడు, వాళ్ళ అలవాట్లు వాళ్ళకొచ్చేస్తాయి. అదే ఒక ముస్లిమ్స్ ఆకితే వాళ్ళ ఖురాను, వాళ్ళ మసీదులు అని వాళ్ళకి చెప్పేస్తారు. అదే మనమైతే మనమైతే మన గుళ్ళు, గోపురాలు, మన మన ఇవి చెప్పి మనం ఇలా చేస్తాం. అంతేకాని తనకంటూ అదేది లేదనమాట. ఇవన్నీ కూడా మహాకల్పన. ఎవరు ఎక్కడ పుడితే వాళ్ళది ఆ జాతవుతుంది. బుద్ధి అనేది గత జన్మ నుంచి వస్తుంది. మనకి ఆ బుద్ధి అనేది గత జన్మ నుంచి. కాబట్టి శరీరం, మనసు ఈ జన్మ నుంచి వస్తున్నాయి. ఈ శరీరం తీసుకున్నప్పుడు ఈ మనసు తోడవుతుంది. ఇక్కడి నుంచి వస్తుంది. బుద్ధి మాత్రం గత జన్మ నుంచి. బుద్ధి అనేది గత జన్మల కర్మ ఫలం నుంచి వస్తుంది. అందుకే బుద్ధితో మసలుకు బుద్ధి తెచ్చుకొని పనులు చేయి. బుద్ధితో పనులు చేయి. ఏదైనా పని చేసినప్పుడు వెంటనే అనేస్తాం. దానికి పెద్ద జ్ఞానం అవసరం లేదు. "ఏం బుద్ధి లేదా నీకు? అలాగనే చేసేది పనులనేసి." ఏదో గురువులు కాదండి మనం. కాకపోయినా వెంటనే అంటాం. అంటే బుద్ధి ఎంత హైయెస్ట్‌లో ఉంది. ఆ బుద్ధితో ఉన్నప్పుడు అలాంటి పనులు చెయ్యరు అనేసేసి. ఇక్కడ తెలియకుండానే మనకన్నీ తెలుస్తున్నాయి. కానీ ఒక్కోసారి అదే మొ దాంట్లోనే ఇరుక్కుపోతున్నాం గాబట్టి మర్చిపోతున్నాం అన్నమాట. ఈ జన్మలో పూర్వజన్మ పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. మనం గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మల్లో వ్యాధుల రూపంలో వస్తున్నాయి. ఈ జన్మలో చేసుకున్న కర్మలు వచ్చే జన్మల్లో వ్యాధులుగా వస్తాయి. అందుకే ఇక్కడ అస్సలు జీవహింస అస్సలు వద్దు. ఎందుకో తెలీదు. ఎప్పుడో మనం చేసాం. ఇప్పుడు అనుభవిస్తున్నాం. జన్మలో శాకాహారుల ఇళ్ళలో పుట్టి కూడా ఇంకా ఎక్కువగా ఉన్నాయి కొందరికి. అంటే గత జన్మలో ఎన్నో చేశారు. ఈ జన్మలో కూడా తెలియకుండా చానా చేస్తున్నారు. అది వేరే విషయం. ఇక్కడ క్యాస్ట్ గురించి ఏది చెప్పడం లేదండి. శాకాహారులు, మాంసాహారులు దాని గురించి చెప్తున్నాం అంతే. అది మాంసం ఆహారం కాదు సార్ చెప్పేది. అది ఆహారమే కాదు మనకి. ఒక జీవిని నువ్వు చంపి తినడం అది ఆహారం అస్సలు కాదనమాట. ఆ పూర్వజన్మలో చేసినట్టే ఈ రోజుల్లో మనం వ్యాధుల రూపంతో ఎన్నో అనుభవించి, ఈ రోజుల్లో కూడా ఇంకా బాధపడుతున్నాం. కాబట్టి
ఆ రోజుల్లో చేసిన పుణ్యాలు కూడా ఉన్నాయి. అవి మనకి మంచి పనులున్నాయి. అవి మనకు పుణ్యాలుగా వస్తున్నాయి. ఇదే దాని గురించి నేను ఎన్నో సార్లు చెప్పింటాను. ఎన్ని క్లాసుల్లోనో ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఎక్కువగా ఓ పాటుంది కదా మనది. చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు, చిన్ని చిన్ని పుణ్యాలు చిన్న చిన్న భోగాలు, పెద్ద పెద్ద పుణ్యాలు పెద్ద పెద్ద భోగాలనేసి. మన సార్ పాటల్లోనే చెప్పాను కదండీ! ఇంతమందికి జ్ఞానాన్ని అందజేస్తూ వస్తారనేసి. అది మామూలు పాటే. అన్ని పాటల్లో కూడా ఉంటుంది. మన సార్ పాటలు, మాటలు అన్నీ కూడా ఆత్మ జ్ఞానంతో ఉంటాయి. ఆ పాట అవి పెట్టేసేసి అప్పుడు ధ్యానానికి కూర్చుండేటప్పుడు ఒక మేడం అంటూ ఉండేది. "ఆ పాట పెట్టొద్దు, ఆ పాట పెట్టొద్దు. తీసేసేయి. అది ఆఫ్ చేసేయి" అనేసి. ఎందుకంటే భయమైతుందంట ఆమెకది వినాలంటే. ఏంది మనం పాపాలు చేసినా రోగాలొస్తాయంటే, రోగాలొస్తాయక రాకుండా ఎవరికుండరు. మనిషి అన్న తర్వాత గ్యారంటీగా వస్తాయి. అలా చేసినప్పుడు ఇంక ఎక్కువొస్తాయి. అంటే భయపెట్టడం కాదు ఇక్కడ సారు ఉద్దేశం. ఇప్పుడైనా తెలుసుకొని ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడండి. అంతేకాని ఇది మీరు చేశారు, ఇది వచ్చింది, ఇది వచ్చింది, మీరు చస్తారు ఇది కాదు సారు ఉద్దేశం. ఇప్పటికైనా మార్పు తెచ్చుకోవాలా కొంచెం. దాని నుంచి బయటపడ్డానికి, చెప్పడానికి, హెచ్చరించడానికే కానీ, ఇక్కడ మనమేమో భయపడిపోతూ ఉంటాం. చేసినట్టనే చేసి. కాబట్టి ఈ జన్మల్లో ఇవన్నీ కూడా చేసిన కర్మలే జన్మల్లో వ్యాధులుగా వస్తాయి. మనం నెలంతా కష్టపడి ఉద్యోగం చేస్తే నెలాఖరున జీతం వస్తుంది. అట్లే గతంలో చేసినాటివి ఇప్పుడు చేసిన వాటికి వచ్చే జన్మల్లో అది మంచైనా, మంచి కర్మలైనా, చెడ్డ కర్మలైనా ఏది చేస్తే అది వస్తుంది. అంతే కదండీ! ఈరోజు ఇల్లు రెంట్‌కిస్తాం. మరి నెల అయ్యేపటప్పటికి కరెక్ట్‌గా 1, 2 తారీఖుల్లో డబ్బులు తెచ్చిస్తారు. అప్పుడైతే సంతోషపడిపోతాం. వీళ్ళు వెంటనే తొందరగా ఇచ్చేసారండి అని. కర్మలు గూడా అలాగే తొందరగా వస్తే ఎంత బాధపడిపోతామో చెడ్డ కర్మలు. మన కష్టాలు, మన రోగాలు, పాపాలు, నష్టాలు ఇవొచ్చినప్పుడు. కానీ దాని నుంచి బయటపడాలి అంటే ముందు నీకు తెలుసుకోవాలి. ఏమని? ఎక్కడున్నావు? ఇవన్నీ తెలుసుకోవడానికే ధ్యానం అవసరం అనేది. మనం ఇదంతా కూడా ఏది చేస్తే అది తప్పకుండా వస్తుంది. అన్నగారు ధ్యానం నేర్చుకోలేదు. వేరే వాళ్ళ నేర్చుకున్నట్లు. ఎందుకంటే అది ఎవరింట్లో వాళ్ళకి వాళ్ళు చెప్తే బుర్రలు పనిచేయవండి. అందుకే సామెతలు ఉండేది. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్నమాట. మనం చెప్తే మన వాళ్ళు వినరు ఒక్కొక్కసారి. కొందరు వింటారు. కొందరు వేరే వాళ్ళ ద్వారా చెప్తే వాళ్ళు వింటారు. అంటే వాళ్ళకి ఎవరి ద్వారా ఏది అందాలో అది అందుతుందనుకోండి. కాబట్టి దీనికి కారణం ఏమిటి అంటే బుద్ధి. గత జన్మ సారంలో ఆ బుద్ధి పనిచేస్తుంది. తల్లిదండ్రుల శరీరం, సమాజం యొక్క సారం మనసు. తల్లిదండ్రుల నుంచి శరీరం వచ్చింది. సమాజం నుంచి ఈ మనస్సొచ్చింది. గత జన్మల సారం బుద్ధి. అందుకే ఈ జన్మలో మనం చాలా చాలా బుద్ధి కలిగి ఉండి, బుద్ధివంతులు చేసే పనులు చేసి ఉన్నామంటే మంచి మంచి జన్మలొస్తాయి. ఆత్మ అనేది శాశ్వత పదార్థం. ఎప్పటికీ ఉండేది. పుట్టనిది, గిట్టనిది. కాబట్టి ఆహ్, ఆహ్, అది నిత్యం శాశ్వతం. ఎప్పుడు ఉండేది శాశ్వతమైనది అందుకు. అంటే ఆత్మ ఎప్పుడు పుట్టనిది, గిట్టనిది. కాబట్టి మనం మనసు పుడుతుంది, చస్తుంది. బుద్ధి పెరుగుతూ ఉంటుంది. ఆత్మ పుట్టదు, చావదు. కాబట్టి ఆత్మ సర్వాత్మలోంచి వచ్చింది. మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. అప్పుడే మోక్షము. మళ్ళీ ఎక్కడి నుంచొచ్చిందో అక్కడికి వెళ్ళినప్పుడే మోక్షం కానీ, అది ఇక్కడి నుంచి వచ్చి మనం దాన్ని తీసుకొని వేరే చోటుకి తీసుకెళ్తే దానికి మోక్షం రాదు. మనం అందరం తెలుసుకోవాలి ఎక్కడి నుంచి వచ్చామనేది. మన శరీరం అనుకుంటున్నాం ఆత్మ పదార్థం నుంచి వచ్చింది. ఆత్మ సర్వాత్మ నుంచి వచ్చిందని సర్వాత్మతోనే కలవాలి. అప్పుడు మాత్రమే మోక్షం. ఈ 5 వేళ్ల గురించి తెలుసుకుంటే మోక్షం తెలిసినట్లే. కాబట్టి మనం బంధంలోంచి ఇరుక్కుపోకుండా మోక్షం వైపు రావాలి. శరీరాన్ని చూడాలంటే అర్థం కావాలి. మనసు చూడాలంటే కర్మలు కావాలి. కాబట్టి బుద్ధిని చూడాలంటే మంచి అనుభవం ఉన్న గురువు దగ్గరికి వెళ్ళాలి. మనం మంచి అనుభవం ఉన్న గురువు దగ్గరికి వెళ్ళాం గాబట్టే ఇంత ఈజీగా, ఇంత కష్టం ఆయన పడి మనకి ధ్యాన మార్గంలోకి, జ్ఞాన మార్గంలోకి మనం వచ్చేట్టుగా చేశారండి. కాబట్టి ఆత్మను చూడాలంటే ధ్యానం చేయాలి. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేసినప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ తెలుసుకుంటావు. లేకపోతే అంతవరకు తెలీదండి. జాగ్రత్త అని చెప్పడానికి చూపుడు వేలు చూపిస్తాం. ధ్యానంలో జాగరూకుడి యొక్క నేను ఆత్మని తెలుసుకో ఉదాహరణ ఈ చిటికెన వేలు చూపించినప్పుడు ఎక్కడికి వెళ్తాం? మనం స్కూళ్ళలో ఎక్కడికైనా సరే. కాబట్టి 2 మనసులు కలిస్తేనే ఇదంతా కూడా పెళ్లి అవుతుంది. ఉంగరం వేలు కలిస్తే మధ్య వేలు బుద్ధి, మధ్య మార్గం చెప్తూ ఉంటారు సార్. ఈ చిటికెన వేలు దానికి చూపిస్తారు. ఉంగరం వేలు పెళ్ళిళ్ళప్పుడు పాణిగ్రహం. బుద్ధి మార్గం చూస్తుంది. మన వ్యవహార శైలిలో తిండి, నిద్ర
పేరు, డబ్బు, ప్రతిష్టలు ఏ విషయంలో అయితే అన్ని విషయాల్లో కూడా మధ్య మార్గం ఉండడం మంచిది. అది ఏ విషయానికైనా. సార్ చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞాన మార్గానికి కూడా మధ్య మార్గం అవసరం. ధ్యానము, జ్ఞానము, జ్ఞానం, జ్ఞానం అంటూనే నువ్వు రాత్రింపగళ్ళు అయిపోయి పిచ్చివాడిలాగా అవ్వాల్సిన అవసరం లేదు. కాస్త నీ భౌతిక జీవితానికే టైం వెచ్చించాలి. ఆహారం మనకవసరం. ఆహారం లేకపోతే అన్నిటికి దానికి ఏది మూలం? ధనం కావాలి. దానికి సంపాదించుకోవాలి. ఓన్లీ కళ్ళు మూసుకున్నంత మాత్రాన కాదు. అలాగని అందులోనే పడి ఆడే ఉండకోకుండా మధ్య మార్గం. అది ఏ విషయంలో అయినా సరే ఆటలు, పాటలు, నిద్ర, చదువు దేని గురించైనా ఏ విషయంలో అయినా మధ్య మార్గం అవసరం అనేసి. కాబట్టి తర్వాత ఆత్మజ్ఞానం వైపు వెళ్ళాలి. ఇది చూపుడు వేలు. చిన్ముద్ర, చూపుడు వేలుతో కూడా మనం ఎన్నో సార్లు మన పత్రి సారే పరమాత్మ. ఆయన ఉదాహరణకి ఎవరో ఎక్కడి నుంచో తీసుకోవాల్సిన అవసరం లేదు. మన పత్రి సార్‌ని మనం మార్గంగా తీసుకుందాం. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఎవరి జీవితాన్ని వాళ్ళే సృష్టించుకుంటున్నారు. ఇక్కడ ఎవరు వేరే కొత్త వాళ్ళెవరు చేయడం లేదు. అజ్ఞానం ఎందుకు అజ్ఞానం ఎందుకు మన దగ్గర? మనం దాన్ని పట్టుకుంటూ ఉన్నాము. మాయ మనల్ని పట్టుకోలేదు. మనమే మాయను పట్టుకుంటున్నాం. ఇక్కడ కథలైతే ఎన్నో చెప్తూ ఉంటారు గదా! ఒక చెట్టు దగ్గరికిచ్చి ఇది వీళ్ళు పట్టుకొని చెట్టు వదిలిపెట్టు అంటే, "ఒరేయ్ పిచ్చి మూర్ఖుడా! నేను గాదు పట్టుకుంది నువ్వు నన్ను పట్టుకున్నావు. కాబట్టి నువ్వు వదిలేసేయ్. అప్పుడు పోతావు విడిపడతావు అంతేకాని నేనేం చేయలేదని" చెప్పని. అట్లే మనం గూడా మాయను మనం పట్టుకో ఉన్నాం. ఇది నాది నీది ఎంతవరకు బుద్ధి వరకే ఉంది. అట్లా అని నిన్ను మొత్తం ఈరోజు తెచ్చి నీ ఆస్తంతా రాసేయమని చెప్పరు ఎవరు. వాళ్ళు చెప్పినా మనం రాసియ్యం. అది వేరే విషయం. తెలుసు మనకి. కానీ అలా అని ఏది ఇయ్యకుండా కూడా అలా కాదు. నీకు ఉన్నంతలో నీకు సమయం ఉందా? సమయం ఇవ్వు. ధనం ఉందా? ధనం ఇవ్వు. జ్ఞానం ఉందా? జ్ఞానం ఇవ్వు. ఏదైనా సరే ప్రతి ఒక్కటి ఇలాంటి మాటల్లో ఉండాలి. అంతేగాని అక్కడ ఇరుక్కుపోవద్దనేసేసి. పట్టుకుపోలేదు. మనం మాయను పట్టుకుంటున్నాము. కాబట్టి సాంఖ్య యోగంలో ఏముందంటే జ్ఞానానాం ముక్తిః. ముక్తి ఎలా వస్తుందంటే జ్ఞానం వల్ల వస్తుంది. అజ్ఞానం ఎలా వస్తుందంటే బంధం వల్ల అజ్ఞానం అనేది వస్తుందట. కాబట్టి మనం ఎందుకు అజ్ఞానంలోనే ఇరుక్కుపోతున్నామంటే అప్పుడు ఆలోచించొచ్చు. ఆలోచించకుండానే ఇప్పుడు చెప్పొచ్చు. ఓహో! బంధంలో ఉన్నాం కాబట్టి మాకు ఇంకా అజ్ఞానంలో ఉన్నాము. ఇక్కడ వేరే ఏది లేదు. చాలా మంది, చాలా జన్మల్లో ఈ బంధంలోనే ఇరుక్కుపోతూ ఉన్నాం. అక్కడ మనకు జ్ఞానం లేదు కాబట్టి. మాయలో ఉండి అజ్ఞానంలో పడి పుడుతూ, చస్తూ, పుడుతూ ఇలాగే ఉంటున్నాము. దాని నుంచి బయటపడదాము. ఎప్పుడైతే నువ్వు అది తెలుసుకుంటావో అప్పుడు మాత్రమే బయటికొస్తావు. లేకపోతే ఎక్కడే ఉంటావండి. కాబట్టి దాని నుంచి వచ్చేద్దాం. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం. ఇహ సంసారే హ్మ్, బహుదుస్తారే. కాబట్టి కృపయా పారే పాహి మురారే. ఈ మురారి నన్ను రక్షించు అంటే ఎవరు ఇక్కడ రక్షించలేరు. నీ కృప వల్ల నేను రక్షించబడతాను అంటే కూడా అది కూడా అబద్ధం. నా సాధన వల్ల నన్ను నేను రక్షించుకోబడతాను. నీ కృప లేని నీ కృపలేవి నా మీద పని చేయవు. అది ధ్యాన సాధన వల్లనే పని చేస్తాయి. ఇక్కడ ఒకరిని ఒకరు వేడుకోవడం అనేది కాదు. వేడుకున్నంత మాత్రాన ఏం జరగవు. నిన్ను నువ్వే బాగుపరుచుకుంటున్నావు. నిన్ను నువ్వే చెడగొట్టుకుంటున్నావు. అందుకే సారు ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలని జెప్తున్నారు. ఇక్కడ ఒకరి నుంచి ఒకరు ఏది కాదు. మన నుంచి మనమే నేర్చుకోవాలి. ఎన్నో బయటపడుతున్నాం ఇప్పుడిప్పుడే. కాబట్టి ఇంకా ఇరుక్కుపోకుండా కాబట్టి ఈ ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్య వివేక విచారం, జాప్య సమేత సమాధి విధానం, కృప హ్మ్. హ్మ్. కూర్పధానం, మహాదానం, ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస. ప్రత్యాహారం అంటే ఆ కాస్మిక్ ఎనర్జీ తీసుకో. నిత్యానిత్య విచారం ఈ శరీరం, మనస్సు అన్నీ అనిత్యాలు. ఆత్మ ఒక నిత్యము. కాబట్టి జాప్యం అంటే సాధన, జపం అంటే జపంతో కూడుకున్నది. ఇవన్నీ కూడా సకల సమాధానాలు పొందే సమాధానమే మహాదావధానం. మనం చేసే ఈ గొప్ప పని ఏదంటే ధ్యాన సాధన. ధ్యానం బాగా చేయాలి. స్వాధ్యాయనం, సజ్జన సాంగత్యము ఇవన్నీ చేస్తూ సేవ నీ దగ్గర ఏవుంటే అవన్నీ మనం పంచుకోవడం అన్నమాట. కాబట్టి వీటన్నిటికి కూడా మనం స్త్రీలము, పురుషులము ఒకరే మనిషి. కానీ ఎన్ని రకాల పాత్రలు పోషిస్తున్నాం. ఫస్ట్ కూతురిగా, తర్వాత ఒక ఇంటికి కోడలిగా, భర్తకు భార్యగా, బిడ్డలకి తల్లిగా, తర్వాత మళ్ళీ అత్తగా,
తర్వాత మళ్ళీ నానమ్మగా, అమ్మమ్మగా ఇలా ఎన్ని వేరియేషన్స్ మనమే అన్ని అనుభవిస్తున్నాం. మగవాళ్ళు అంతే. తండ్రి, కొడుకు, అల్లుడు, తాతయ్య ఇలా ఎన్నో పదార్థాలు మనం అన్నీ పోషిస్తూనే ఉన్నాము. కాకపోతే మనం ఇదంతా కూడా మనిషి ఒక్కడే పాత్రలు పోషిస్తున్నాం. మనం కూడా ఒకటే. ముందు శరీరంగా ఉంటున్నాం, మనసుగా ఉంటున్నాం, బుద్ధిగా ఉంటున్నాం, ఆత్మగాను ఉంటున్నాం. అంతా ఒక్కటే. వేరు వేరుగా ఏవి లేవు. ఇది తెలుసుకుంటేనే మోక్షం. తెలియకపోతే బంధంలో ఇరుక్కుపోతూ ఉన్నాం. కాబట్టి ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరి ఆత్మను వాళ్ళే ఈ మనమే ఆత్మ ఆనందాన్ని తీసుకురావాలి కాబట్టి నా మనం చేసే సాధన అంతా కూడా ధ్యాన సాధన, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయాలు ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మాత్రమే ఇయన్నీ లేకుంటే ఇంకా ఏమేమున్నాయి, ఎందులో ఏదో ఉన్నాయని భ్రమలలో పడిపోతూ ఉన్నామంటే బంధంలో ఇరుక్కుపోతూ ఉన్నామనమాట. శరీరానికి శాకాహారం, మనస్సుకి సజ్జన సాంగత్యం, బుద్ధికి స్వాధ్యాయం, ఆత్మకి ధ్యానం. ఈ నాలుగింటింటిని అందరికీ అందజేయడమే సేవ. నీవు అందించుకోవడం మంచిది. నీది ఇంకా ఇతరులకు అందించడం ఇంకా గొప్ప విషయం. కాబట్టి ఈరోజు ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఇలాంటి జూమ్ క్లాసులు, లైవ్‌గా క్లాసులు జరుగుతూ, చెప్పుతూ, వింటూ ఎన్ని రకాలుగా మనం ధ్యానానికి చేస్తున్నామో మన పనులు చూసుకుంటూ. కాబట్టి ప్రతి ఒక్కరం ఆ ధ్యాన మార్గం, ఆ మోక్ష మార్గంలోనే ఉన్నందుకు మనందరం కూడా చాలా చాలా అదృష్టవంతులమే ఫ్రెండ్స్. జస్ట్ ఇప్పుడు ఒక 2 మినిట్స్ ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాస. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ధ్యానం చేద్దాం.